మిర్చి పండించే రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజు మెలీనా కంపెనీ వారి జమునా 116 విత్తనాలు వేసినటువంటి రైతు చేలో ఉన్నాము. ఈ చేను ఎలా ఉంది ఏంటి ఆ రైతు మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే అన్న. చెప్పండి సార్. అన్న మీ పేరు? నా పేరు బోడిపల్లి రామలింగయ్య, పేర్లపాడు మండలం, పల్నాడు జిల్లా. అన్న మీరు విత్తనాలు వేసిన విత్తనాలు పేరేంటన్నా? జమిని 116. ఎక్కడ తెచ్చుకున్నారన్న మీరు విత్తనాలు? జయలక్ష్మి కొట్లో, వినుకొండ జయలక్ష్మిలో తెచ్చుకున్నారు. మీరు సొంతంగా పోసుకున్నారు, నర్సరీలో పోపించారా? నేను సొంతంగా పోసు. మీకు మొలక శాతం వేరే కంపెనీలకి దీనికి ఎలా ఉందన్న? మొలక శాతం ఎక్కువ వస్తుంది. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? నేను మా ఎకరన్నర, మొన్న ఎకరన్నర. మీకు విత్తనాలు వేసిన తర్వాత ఈ చెట్టు ఎలా అనిపించింది మీకు? ఈ చేను వేరే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి? ఈ చేను ఎలా ఉంది? విత్తనం ఎలా ఉంది? విత్తనం నెంబర్ 1 గా ఉంది. అవతల చేను మా ఏరియా విత్తనం, దాని మీద కూడా నెంబర్ 1 ఉంది. విత్తనం వేయాల్సిన విత్తనం ఇది. 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం మేము. సంవత్సరాల ముందు వేసారా మీ ఊర్లో? మా ఊర్లో లక్ష్మీనారాయణ ఒక అతను అయితే చూసి మేము తీసుకున్నాం విత్తనం. దిగుబడి బాగా వచ్చింది. దిగుబడి ఏది మీరు ఒకసారి మీరు చేను కోసారా కాయలు ఆల్రెడీ? ఈ చేను కోసాం. ఇది 5 క్వింటాలు అయింది. మొన్న ఇది నాది 3 క్వింటాలు అయింది. ఏదో ఒకసారి చెట్టు చూపినన్నా. నెంబర్ 1 చిక్కన కాపు నెంబర్ 1 గా ఉంటుంది. కాయ సైజు కూడా చాలా బాగుంటది. సైజ్ ఉంటుంది, తాలు రాదు. నీకు కింద నుంచి కూడా సైజ్ ఉందా? పై దాకా తాలు కూడా రాదు. నెంబర్ 1 గా ఉంటుంది. తక్కువ ఉంటుంది. తాలు శాతం ఏ కాయ పట్టుకున్నా కూడా ఇది నెంబర్ 1 చిక్కదనం బాగా. చాలా చిక్కదనం. చాలా మార్కెట్ లో రేట్ ఎట్లా పడింది మీకు? మార్కెట్ లో ఎంత ఉంటే అంత పడుతుంది. ఎంత ఉంటే టాప్ లో పడుతుంది. టాప్ లో పడుద్ది. కాయ బాగా ఆరుదలు పెట్టుకొని పోతే టాప్ లో పడుద్ది. రంగు ఉంటది కాయ బాగా. మార్కెట్ లో టాప్ రేట్ పడుద్ది. టాప్ రేట్ కాయ నెంబర్ 1 గా. ఇప్పుడు చేను అయితే ఇదిగో చూడండి, కాయ ఉంది, పూత చూడండి, వర్ణం ఎలా ఉందో. ఈ రోజు తారీఖు వచ్చేసరికి ఫిబ్రవరి 4, 2026 తారీఖు. చూడండి ఒకసారి చేను. మల్లె పూత ఏ టైప్ ఉందో ఆ టైప్ లో ఉంది చూడండి చేను. ఏమనుకుంటున్నారు నా ఊర్లో మీ ఈ ఇత్తనం వేశారు కదా, వేరే వాళ్ళు 116 ముందుకు మాకు కూడా పీయమంటున్నారు. బొబ్బరకు కూడా ఆపుతుంది. బాగా రైతుకి మంచి అనుకూలంగా ఉంటుంది ఇత్తనం. చెట్టు చూడండి అసలు ఎలా ఉందో. కాపు పిచ్చ కాపు కాసింది చూడండి. అసలు జంట కాయలు. ఏ కొమ్మ పట్టుకున్నా సరే మీరు పైన చెట్టు వర్ణం గానీ నెంబర్ 1 వర్ణం పిండే చిక్కదనం గానీ అదిగోండి. పూత కొసకల్లా పూత, కాయ కొసకల్లా కాయ. చెట్టు చూసుకున్నా పిచ్చకాయ కాయ కొసకల్లా దగ్గర కాయ. కొస వరకు కూడా ఒకటే సైజు కాయ కదా, చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంటుంది సైజు కూడా కాయ. ఒక విత్తనానికి వాతావరణం అనుకూలంగా ఉండాలా, విత్తనాలు దమ్ము ఉండాలి, పెట్టే బలం కూడా దానికి ఏ టైంలో ఏది అవసరం అది పెట్టాలి. ఇంకోటి మెయిన్, మీరు ప్రతి ఒక్క సంవత్సరం పంట మార్పిడి అనేది కంపల్సరీ చేసుకోవాలి. పసుపుల ఎరువు కూడా బాగా తోలుకుంటాం. పసుపుల ఎరువు తోలుకోవాలి. చేస్తాం. దీనికి ఒక సంవత్సరం వేసింది మళ్ళీ 2 సంవత్సరాలు వేసుకోకూడదు, అట్లా వేసుకోవాలి. విత్తనం అయితే జమునా 116 మాత్రం నెంబర్ 1. మేము 15 సంవత్సరాల నుంచి మిరప చెట్లు వేస్తూనే ఉన్నాం కదా. ఈ తేజ వచ్చాక చాలా కంపెనీలు వేసినాం కానీ వాటంటే మీద మెరట్గా ఉంది. చూడండి రైతు సోదరులారా, ఈ రైతు తన అనుభవాలు చెప్తున్నారు. ఆ విత్తనం ఎలా ఉంది ఏంటి? మా చెల్లలో బొబ్బర్ తక్కువ. అది మనకి రైతు మెయింటెనెన్స్ కూడా ముఖ్యం. రైతు మెయింటెనెన్స్ ఉండాలి ముందు. మెలీనా అంటే ప్రొడక్షన్ కంపెనీ. అంటే ఒక ఆడమ్మగా క్రాస్ చేసి ఎలాగైతే చేస్తారో అలా చేసి కొన్ని కంపెనీలకి విత్తనాలు అమ్ముతూ మాకు కావాల్సిన వరకు ఉంచుకొని మిగతా అమ్ముతారు అనమాట. అలాంటి కంపెనీ మాది. నెంబర్ 1 మా కంపెనీ. ఏ రైతు ఏ విత్తనం వేసినా సరే హ్యాపీగా గుండెల చేసుకుని ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కంపెనీలో 116 లో అసలు రిమార్కే రాదు. అసలు నెంబర్ 1. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇదే వేస్తున్నాం. మెలీనా కంపెనీ ఇప్పటి వరకు ఎలాగైతే ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరించారని కోరుకుంటూ, మంచి విత్తనాలు కంపెనీ కూడా కాలానికి అనుగుణంగా ఏ వాతావరణంలో ఏ విత్తనం అయితే బాగుంటుందో అలా మంచి విత్తనాలు ఇవ్వాలని కోరుకుంటూ సదా మీ సేవలో మెలీనా సీడ్స్ నెంబర్ 1. మెలీనా కంపెనీ రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజు మెలీనా కంపెనీ వారి మిర్చి విత్తనాలు వేసినటువంటి రైతు గారి కళ్ళంలో ఉన్నాము. ఈ రైతు గారు ఏ విత్తనం వేశారు ఏంటి అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? గంగినేని శ్రీను. మీ ఊరు? ఖమ్మంపాడు మండలం, నూజెండ్ల జిల్లా, పల్నాడు జిల్లా. మీరు వేసినట్టు ఈ విత్తనాల పేరు ఏంటన్నా? మెలీనా వాళ్ళది జమునా 116. ఎక్కడ తెచ్చుకున్నారు? నేను జయలక్ష్మి కొట్లో, వినుకొండ జయలక్ష్మిలో తెచ్చుకున్నారు. జయలక్ష్మిలో. నారు సొంతంగా పోసుకున్నారా? నారు వచ్చేసి నేను గురుసాన్ దగ్గర పోయించాను. వెల్టూర్ నెట్ లో పోసుకున్నారు. మీరు వేసుకున్నారు కదా, ఇత్తనానికి తెగుళ్ళకి కానీ మొలక శాతానికి కానీ ఎలా ఉంది మీ అనుభవాల్లో చెప్పండి. నారు మొలక శాతం గానీ మొత్తం నెంబర్ 1 ఉంది. కాకపోతే మనకి అక్కడ వేసుకున్న దాంట్లో కూడా బాగుంది. కింద నుంచి బాగా కాపు వచ్చింది, అడుగు నుంచి చిక్కడ కాపు వచ్చింది. బాగా కొంచెం రాళ్ళ చేను, ఎర్ర నేల అట్లాంటిది అయితే కలర్ గానీ, సైజు, క్వాలిటీ గానీ, దిగుబడి గానీ మొత్తం నెంబర్ 1 ఉంటుంది. నల్లికి దేనికైనా కానీ తట్టుకుంటుంది. నీకు వచ్చేసరికి మెలీనా కంపెనీ కూడా చెట్టు బలం తక్కువ, చెట్టు పెరిగిద్ది ముందు. అవును. నీకు మనిషి 5 అడుగులు 5 అడుగులు పెరిగిద్ది. కింద చిక్కడ కాపు. తొలి కోత కోసిన తర్వాత 2వ కోతలో వచ్చేసరికి ఇంకొంచెం సిక్కంగా వచ్చింది. పెరిగే కొంది, కోత కోసే కొంది, పెరిగే కొంది కాపు అనేది సిక్కదనం వచ్చింది. ప్లస్ వచ్చేసి కాయ బాయ్ సైజ్ వచ్చింది, క్వాలిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ 2 సార్లు అమ్మా కూడా. అమ్మితే వచ్చేసి నీకు మార్కెట్ లో కూడా హైయెస్ట్ రేట్ పడుతుంది. మార్కెట్ లో టాప్ పేరు అంటే ఆ రేట్ పడుతుంది కంపల్సరీ. చూడండి రైతు సోదరులు, ఒకసారి కాయలు చూపినా నాకు కొంచెం. కాయలు చూడండి రైతు సోదరులరా మీరు. ఇదిగో మీకు కాయ సైజ్ చూడండి ఎలా ఉందో. కలర్ కూడా ఫుల్ సూపర్ కలర్ ఉంది.
ఈ రైతు మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసి చాలా ఆనందంగా ఉన్నారు. మీరు కూడా వేసుకోండి. చూడండి, మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసి ఏ రైతైనా ఆనందంగా వేసుకోవచ్చు. అది R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కొత్త విత్తనాలు కనీసం 400-500 రకాలు వేసి మార్కెట్ లోకి చూసి రైతు దగ్గరికి ఇచ్చి శాంపిల్ ఇచ్చి ఆ శాంపిల్ పాస్ అయిందా లేదా చూసుకొని రైతు దగ్గరకు వచ్చే కంపెనీ అండి. మీరు కూడా మెలీనా కంపెనీ విత్తనాలు వేసుకోండి. ఈ కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? ఇది వేరే రైతులు వేస్తుంటే ఒకసారి నేను ఫీల్డ్ కి వెళ్ళాను, వెళ్తే బాగుంది నీట్ గా. ఆ రైతు కూడా ఇట్లాగే బాగా చెప్పాడు, నీటికి ఇబ్బంది లేకుండా. అది చూసి మళ్ళీ మనం వేద్దాం వద్దాం అనుమానంతో వేసాము, కానీ పర్లేదు, దేవుడి దయ వల్ల బాగానే సక్సెస్ఫుల్ గానే ఉంది. సక్సెస్ఫుల్, దేవుడి దయ వల్ల ఇబ్బంది లేదు, బానే ఉంది. నెక్స్ట్ ఇయర్ వేస్తారా మళ్ళీ విత్తనాలు? కంపల్సరీ ఇదే వేస్తాను, ఇదే వేస్తా. నెక్స్ట్ ఇయర్ వాళ్ళదే వేస్తా. మెలీనా వాళ్ళ సీతాగడ కొత్త వెరైటీ వచ్చింది ఈ సంవత్సరం కూడా, చాలా బాగుంది. అది కూడా అది కొంచెం చూడండి. అవును, సౌందర్య ఉంది, జమున, సీత. మెలీనా కంపెనీ తేజాల్లో 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు ఒకదాని మించిన ఒక రకం, టాప్ రకాల్లో. మీరు అది మాత్రం వదిలిపెట్టేది లేదు, మంచిది. మీరు ఎక్కడైనా సరే వేసిన రైతులు మీ ఏరియాలో ఎక్కడ తెలిసిన కాడ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. మేము ఆల్రెడీ గ్రూపుల్లో వీడియోలు పెడుతున్నాం, వీడియోతో పాటు ఫోన్ నెంబర్లు పెడుతున్నాం, అన్ని పెడుతున్నాం. ప్రతి ఒక్క రైతుని మీరు కాంటాక్ట్ చేయండి. మీ దగ్గరలో ఉంటే వెళ్ళి కలవండి. ఎందుకంటే ఒక సంవత్సరం వేసే పైరు ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి వెళ్ళి కలిసిన రైతుతో మాట్లాడి ముఖాముఖి అందుకని ప్రతి ఒక్క రైతు మిర్చి విత్తనం వేసే ప్రతి ఒక్క రైతు, ఎందుకంటే 6 నెలలు చాకరీ చేసేదండి ఇది. మీరు మేము పెట్టే వీడియోలో అది వెళ్ళండి, డైరెక్ట్ గా ఎంత కంట పని మీకు దగ్గరలో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. వేసి చూసిన తర్వాతనే ఈ విత్తనం వేసుకోవచ్చా కాదా అని అడిగి కనుక్కున్న తర్వాతనే వేసుకోండి. మీరు వేసే రకం ఏదైనా ఎన్ని ఎక్కువ పొలం వేస్తే కనీసం 1 ఎకరమైనా చూడండి మెలీనా కంపెనీది. అంతగా అనుమానం అయితే ఒక 1/2 ఎకరమైనా చూసుకోండి. అలాగే ప్రతి ఒక్క రైతు మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రైతు వేసి చాలా ఆనందంగా ఉన్నారు. మీరు కూడా వేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సదా రైతు సేవలో మీ మెలీనా.